లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని గృహిణిగా స్థిరపడి అంతటితో ఆగకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకొని ఆ ఏఐతో ప్రమోషనల్ వీడియోస్, అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ ఎంతో చక్కగా క్రియేట్ చేస్తూ తనకంటూ ఒక లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు కవిత గన్గోన్ గారు. నేర్చుకోవడమే కాకుండా దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందుతున్నారు. మరి తనలాంటి మహిళలకు కూడా అలాంటి శిక్షణని ఇస్తూ ఎంతో ప్రేరణాత్మకంగా తన జీవితాన్ని తీర్చిదిద్దారు. మరి తన ప్రేరణాత్మక జీవితాన్ని తన మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం కవిత గన్గోన్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం చెప్పండి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కేవలం ఇంటర్ చదివారు, గృహిణిగా స్థిరపడ్డారు. అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సార్, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాను. అంటే ఎక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని ఏం వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో గృహిణిగా ఉండి మనం ఏదైనా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని చూస్తున్న దాంట్లో లేటెస్ట్గా టెక్నాలజీ మారుతుంది కాబట్టి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ముందు స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు అంటే జాబ్స్ పోతున్నాయని ఇట్లాంటి న్యూస్ అన్ని చూశాను సార్. చూడడం వల్ల ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా నేర్చుకోవాలి, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందని చూసే సమయంలో గంపా నాగేశ్వరరావు గారు, మా గురువు గారు, తను స్టేటస్ లో పెట్టారు, తెలుగులో ఏ నేర్పించబడుతుంది అని చెప్పేసి పెట్టారు. నేను ఇమీడియట్ గా రిజిస్టర్ అయ్యాను సార్. రిజిస్టర్ అయ్యాను. బట్ ఆ రోజు నాకు ఏంటంటే కొంచెం డౌట్ ఉండేది. నేను తెలుగు మీడియము అండ్ నాది గవర్నమెంట్ స్కూల్, చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడలేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంగ్లీష్ రావాలి, నేను నేర్చుకోగలుగుతానా లేదా? మరి ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఇంటర్మీడియట్ చదివాను, తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ రాదు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ నాకు వస్తుందా అంటే ఆ భయాన్ని ఎలా పోగొట్టుకున్నారు? ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏంటి అసలు? ఎస్ సార్, ఆ భయం ఎలా పోయింది అంటే ఒక 10 days క్లాసు విందాము, ఒకవేళ వస్తే వస్తుంది, లేదు అంటే లీవ్ ఇట్ అట్లా అనుకున్నాను. 10 days క్లాస్ విన్నాను సార్. విన్న తర్వాత ఫస్ట్ మాకు సాంగ్స్ తో స్టార్ట్ చేశారు. నేనేం చేశానంటే మా తమ్ముడు స్టోరీ పైన, తన చిన్నప్పటి నుండి స్టోరీ అంతా నాకు తెలుసు, తన స్టోరీ పైన ఒక సాంగ్ క్రియేట్ చేశాను. ఫస్ట్ రాసుకున్నాను, సాంగ్ క్రియేట్ చేసాను, చాలా బాగా వచ్చింది సార్. అంటే మీరు ఇంకా ఎలాంటి వీడియో చేస్తారు? ఇప్పుడు మీరు ప్రమోషనల్ వీడియో చేస్తున్నారు, అంటే ఇది ఒక హాబీగా నేర్చుకున్నారా, లేకపోతే ఇది ఒక కెరీర్ గా ఎంచుకోవాలని మీరు ముందే అనుకున్నారా? కెరియర్ గా మారుతుంది అని నేను అనుకోలేదు, నేర్చుకోవాలని అయితే అనుకున్నాను. అంటే మన కాలంతో పాటు మనం కూడా మారాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే బాగుంటది, నా పిల్లలకు కెరియర్ బాగుంటది, వాళ్ళకు ఒక గైడ్ గా మారొచ్చు అని అనుకుని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ మీకు ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు నేర్చుకున్నారు? మరి ఎంత ప్రాక్టీస్ చేశారు? సార్ నేను 21 days క్లాసెస్, 21 days క్లాసెస్ తర్వాత సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ అయ్యింది సార్ హైదరాబాద్ లో. అక్కడ ఏంటంటే ఒక డిగ్రీ పీజీ పట్టా పొందినట్టుగా మాకు డిగ్రీ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ కోట్ ఇచ్చి, ఆ సర్టిఫికేట్ ఇచ్చి, ఆ ఫీల్ అసలు చాలా మంచి ఫీల్ ఉండే సార్. ఒక సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల అంటే అక్కడ నేను ఒక సాధించాను అంటే, నేను అప్పటికి ఇంకేం సాధించలేదు, ఓన్లీ సాంగ్స్ చేస్తున్నాను. ఆ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల నేను కూడా అంటే ఏదో ఒకటి చేయగలుగుతా అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఖచ్చితంగా ఇంకా డీప్ గా వెళ్ళాలి, నేర్చుకోవాలి, సర్టిఫికేట్ కి అర్థం అనేది ఉండాలి. అంటే ఒక సాధారణ గృహిణిగా ఉన్న మీరు ఈ రోజు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని మరికొంతమంది మీలాంటి మహిళలకు, గృహిణులకు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, మీకంటే ఎక్కువ చదివిన డబుల్ పీజీలు చదివిన బీటెక్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా స్టూడెంట్స్ అందరూ పీజీ, డబుల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇండియా నుండి అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని క్రియేషన్ చేస్తూ మనీ సంపాదిస్తూ నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు సార్. ఏమని, ఇక్కడ మాకు జాబ్స్ లేకుండా మేము ఇక్కడ ఉండి మీ క్లాస్ తర్వాత మేము ఇలా సంపాదిస్తున్నాము అంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇక్కడ నా స్టూడెంట్స్ ఇక్కడ కూడా గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ జాబ్ కి అప్లై చేసుకుంటున్నారు. అండ్ హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని సాంగ్స్ చేస్తూ
అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ సంపాదించుకుంటున్నారు. మీరు ఎంతవరకు సంపాదిస్తున్నారు నెలకి? సార్ నేను మంత్లీ ఒక 1 lakh ఎబోనే సంపాదిస్తున్నాను సార్. ఓకే. జీవితంలో ఏదైనా ఇన్స్పైర్ అయిన సంఘటన అంటే మీరు ఇంతగా నేను డెవలప్ అవుతాను ఎప్పుడైనా అనుకున్నారా? దానికి దారితీసిన సంఘటన ఏదైనా? చాలా ఉన్నాయి సార్, బట్ అంటే చెప్తాను సార్. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చిన్నప్పుడు, నాకు 9 years ఉన్నప్పుడు మా మమ్మీ 9 months ప్రెగ్నెంట్. ఓకే. తను అప్పుడు నాకు 9 years, మా మమ్మీ 9 months ప్రెగ్నెంట్, చనిపోయింది సార్. బాబు బయటికి రాకుండానే బాబు ఉండే, ఓకే, చనిపోయింది. అప్పటి వరకు చాలా బాగున్న నా లైఫ్ సడన్ గా చేంజ్ అయిపోయింది. ఓకే. అండ్ డాడీ దగ్గర నుంచి సడన్ గా మా అమ్మమ్మ తీసుకొచ్చేసారు. ఓకే. ఇంకా డాడీ ప్రేమ తెలియదు, ఓకే, అండ్ మమ్మీ ప్రేమ కూడా తెలియదు. ఆ 9 years కూడా నాకు డాడీ అంటే ఇలా ప్రేమ చూపించిండు అనే విషయం కూడా నాకు ఏ రోజు కూడా తెలియదు అనమాట. ఓకే. అట్లా కొన్ని సంఘటనలు అంటే చాలా బాధతోటి పెరిగాను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. అక్కడ నుండి నా స్టడీ అంతా గవర్నమెంట్ స్కూల్ ZPHS లో జరిగింది. ఓకే. తర్వాత నాకు ఇంటర్మీడియట్ తర్వాత 2004 లో మ్యారేజ్ అయింది సార్. ఎగ్జామ్స్ అయిపోగానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత నేను ఇంకా చదువు కంటిన్యూ చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, డిగ్రీ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి అనే తపన ఉండే. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేశాను. బట్ ఫైనల్ ఇయర్ లో స్టాప్ అయ్యింది. నాకు అప్పుడు పాప వచ్చింది కాబట్టి స్టాప్ అయ్యింది. తర్వాత నేను ఇంకా ఏం చెయ్యలేను, ఎలా అని అనుకున్నాను. ఇన్ని రోజులు అంటే ఒక దగ్గర జాబ్ చేస్తూ ఆ జాబ్ లో నాకు సాటిస్ఫై లేదు, శాలరీ సరిపోవట్లేదు, మనం చేస్తున్న వర్క్ వాళ్ళకి నచ్చట్లేదు, ఆ వర్క్ నాకు నచ్చట్లేదు. ఆ వర్క్ ఏంటంటే నాకు సాటిస్ఫై లేదు, ఇది కాదు నాది అని అనిపించింది. ఇంకా ఏదో చేయాలి. ఏ రోజు కూడా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ స్టూడెంట్స్ కి నేర్పించడం స్టార్ట్ చేశాను. అక్కడ చాలా మందికి నేను ఫ్రీగా స్టాండ్లు ఇవ్వడము, వాళ్ళని అవన్నీ తక్కువ ఫీజుతో నేర్పించడము, అసలు ఫీజు కట్టలేను అన్న వాళ్ళకి ఫ్రీగా నేర్పించడం, అట్లాంటి స్టార్ట్ చేశాను. బట్ నా మనీతో పెట్టాను, కొంచెం లాస్ వచ్చింది. తర్వాత అక్కడికి స్టాప్ అయిపోయింది నా లైఫ్. ఇంకా ఇంత అంటే కొంచెం నాకు అప్పులు కూడా అయినాయి. అయిపోయింది అని అనుకొని మళ్ళీ నేను ఇక్కడ ఆగిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి. జాబ్ చేసే కంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ చేయాలని మీకు ఉంది? చేయాలని ఉంది సార్. నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకొని మళ్ళీ ఏం చేశానంటే, నాకు మోటివేషనల్ అంటే చాలా ఇష్టం. మోటివేషనల్ సైడ్ ఎలా వెళ్ళాలి, నన్ను ఒక అంటే బాధ పెట్టిన సంఘటన ఉంది సార్ ఒకటి. అంటే ఎవరైనా మోటివేట్ చేశారా మీరు? చేశాను సార్. ఒక అబ్బాయి ఇలాగే అంటే ఏడుస్తూ, నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు తనకి స్క్వింట్ ఉంటది, నాకు మెల్లకన్ను ఉంటది. ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు ఏమైంది బాబు, ఏమైంది అని అడుగుతుంటే చెప్పట్లేదు. బయటికి లోపలికి వస్తున్నాడు, ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. నేను స్ట్రాంగ్ గా అడిగాను, అసలు ఏదో అంటే తేడా కనిపిస్తుంది, ఏమైందో అడుగుదామని చెప్పేసి కొంచెం అలా అడిగాను సార్. చెప్పు, ఏం పర్లేదు, మీ అక్క అనుకో, సొంత సిస్టర్ అనుకొని చెప్పేసి అని చెప్పేసి అడిగాను. అడిగితే చెప్పాడు, సార్ నాకు ఇలా స్క్వింట్ ఉంది, నన్ను అందరు అవమానించారు, నా ఫ్రెండ్స్ అవమానించారు, అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా మెల్లకన్ను ఉంది, మెంటల్ కూడా, నువ్వు ఎడ్ చూస్తున్నావో తెలియట్లేదు, చాలా మంది ఎగతాళి చేశారంట. అండ్ ఫ్రెండ్స్ కూడా, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, అరే వాడు ఎడ్ చూస్తున్నాడు, వాడికే తెలియట్లేదు అని నవ్వడము, అట్లాంటివన్నీ చేయడం వల్ల ఒక రోజు సూసైడ్ చేసుకుందామని వెళ్ళాడంట. నాకు ఇంకా ఈ లైఫ్ వద్దు, నన్ను ఇంకా అంటే చదువులో వెనుకబడిపోతున్నాడు, ఈ డిప్రెషన్, నన్ను ఇలా అందరు ఎగతాళి చేస్తున్నారు, నాకు ఈ లైఫ్ వద్దు ఇంకా అని చెప్పేసి అనుకొని ఇవన్నీ చెప్పాడు, నాతో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. నాకు ఇంకా నేను ఫైనల్ గా ఆపరేషన్ చేయించుకొని క్యూర్ చేసుకుందాం అనుకుంటే డాక్టర్ కూడా ఇది కాదు, ఒకవేళ చేస్తే కన్ను పోయే అవకాశం ఉంది అని పోతుంది అని చెప్పాడంట. బట్ నేనేమన్నానంటే, పోతే కన్ను పోతుంది, వస్తే 2 కళ్ళు వస్తాయి, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటావు. చనిపోవడం కంటే కళ్ళు పోవడం బెటరే కదా సార్. కళ్ళు పోయి బతికిన గుడ్డివాడు అనే ఒక జాలన్న ఉంటది, వస్తే 2 కళ్ళు వస్తాయి. నేనన్నా మీ డాడీ డబ్బులు పెట్టుకోగలుగుతాడా అంటే పెట్టుకోగలుగుతాడు మేడం. నేను అన్న ఒకటే, సార్ మీరు సార్ ఇట్లా అన్నారు కదా, కళ్ళు పోతే ఏమో అని అంటే మీరు డ్రాప్ అయ్యారు కదా, పోతే పోని సార్, మీరు చెయ్యండి, మేము మనీ ఎంతైనా పెట్టుకుంటాం అని ఒక్క మాట మీరు చెప్పండి, చెయ్యకపోతే అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను నేను అన్నాను. వెళ్ళారు, మాట్లాడారు, సార్ ఒప్పుకున్నారంట, సక్సెస్ అయిందంట. అబ్బాయికి 2 కళ్ళు మంచి, ఫస్ట్ ఒక కన్ను చేయించుకున్నాడు, సక్సెస్ అయిపోయింది.
ఫస్ట్ కన్ను చేయించుకుని నేను ఉన్నాను అక్కడ. తర్వాత 3 months కి ఇంకో కన్ను చేశారంటే అప్పుడు నేను జాబ్ లో నుంచి వెళ్ళిపోయాను. ఓకే. అప్పుడు నాకు నా నంబర్ కోసం నంబర్ తీసుకోలేదు. నంబర్ కోసం ఆఫీస్కి వెళ్ళి ఇట్లా నేను అక్కకి థ్యాంక్స్ చెప్పాలి, అసలు నాకు ఒక మరో జన్మ వచ్చింది అక్క వల్ల. ఆ రోజు అంత ఆ మాట చెప్పకపోతే నేను ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదు. సో మీరు మోటివేట్ చేసింది వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత నాకు కాల్ ఆఫీస్ నుండి కాల్ చేసి మీరు ఇదంతా ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, అసలు అబ్బాయి ఇట్లా నాకు మరో జన్మ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆ రోజంతా నేను ఆలోచించాను సార్, నాకు ఇలా మోటివేషన్ చెప్పే వేదిక ఏదైనా దొరికితే బాగుండు. అప్పుడు అనుకున్నారు మోటివేషన్ స్పీకర్ కావాలి అంటే ఒక మాట ద్వారా కొన్ని ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి ఇప్పుడు మనకైనా సరే ఇప్పుడు డల్ అయినప్పుడు ఎవరైనా ఒక బూస్టింగ్ వర్డ్ ఇచ్చినప్పుడు ఓ ఇది ఇంతే కదా, లైఫ్ లో సాధించేది చాలా ఉంది, ఇంత చిన్న దానికే లైఫ్ ని ఎందుకు క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి మీరు చూడండి కవిత గారి లైఫ్ చూసుకున్నట్టయితే అంటే ఇన్స్పైరింగ్ స్టోరీ రియల్లీ. ఎందుకంటే లైఫ్ లో కొటేషన్ ఉంటుంది, లైఫ్ ఈజ్ షార్ట్ హార్ట్ ఈజ్ లాంగ్ అని. అంటే ఎప్పుడైతే నీ కళ కోసం నువ్వు పనిచేస్తావో, లైఫ్ ఈజ్ షార్ట్ జీవితం చాలా చిన్నది, హార్ట్ ఈజ్ లాంగ్ కళ అనేది చాలా పెద్దది. అంటే మనం మనుషులం ఉన్నా లేకపోయినా మన కళ మాత్రం ఎప్పుడు నిలబడుతుంది. సేమ్ అలాగే ఒక గృహిణిగా స్థిరపడాల్సిన కవిత గారు ఈరోజు ఎంతో మంది మహిళలకు ఇన్స్పైరింగ్ గా నిలిచారు. సో మరికొన్ని విషయాలు కూడా తన మాటల్లో తెలుసుకుందాం. సో మేడం, ఈ కోర్సెస్ ఇప్పుడు మీతో పాటు ఇతరులకు కూడా నేర్పిస్తారు కదా, ఎన్ని డేస్ టైం పడుతుంది? ఆ కోర్స్ వివరాలు ఒకసారి చెప్పండి. 21 days కోర్స్ సార్. ఆన్లైన్ లో జూమ్ లో క్లాసెస్ ఉంటాయి అండ్ డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి. 21 days అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, స్క్రీన్ షేర్ చేస్తూ ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి అక్కడ ప్రాక్టీస్ చేపిస్తూ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ కొందరు అంటే ఉమెన్స్ నేను చదువుకోలేదు, నాకు అంటే చదువుకున్నా నేను బిజినెస్ చేస్తున్నా, నాకు బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి దారి దొరకట్లేదు, ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఇది ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను మా గురువు గారు నిఖిల్ గుండా సార్ ఒక చిన్న స్టోరీ చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో. ఏంటంటే అండమాన్ దీవులలో ఎవ్వరు చెప్పులు వేసుకోకుండా తిరుగుతారంట, అసలు అక్కడ చెప్పులే వాడరు. అయితే ఒక చెప్పుల వ్యాపారి ఒక ట్రక్ చెప్పులు ఇచ్చి సేల్స్ మ్యాన్ ని అండమాన్ దీవులకు పంపించిండు. ఈ చెప్పులన్నీ అక్కడ సేల్ చేసుకొని రమ్మని. ఈ సేల్స్ మ్యాన్ అక్కడ ఏం చేసిండంటే, సార్ నేను మీకు ఏం పాపం చేశాను, ఇక్కడ అసలు ఎవరు చెప్పులే వేసుకోవట్లేదు, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు, అసలు ఇక్కడ చెప్పులు ఎవరు కొనరు సార్ అని చెప్పేసి రిటర్న్ వచ్చిండంట. అలా కాదు, నేను ఒక లేడీ సేల్స్ ఉమెన్ ని పంపిస్తానని చెప్పేసి మళ్ళీ 2 ట్రక్కులు ఇచ్చి లేడీ ఉమెన్ సేల్స్ తనని పంపించిండు. పంపించిన తర్వాత తను కూడా ఏం చేసిందంటే ఒక అక్కడ గమనించింది వెళ్తున్నారు వస్తున్నారు ఎవ్వరికి చెప్పులు లేవు. ఇంకో చోటికి వెళ్ళింది, ఇంకో చోటికి అండమాన్ దేవులలో అసలు ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు. నేను ఇక్కడికి రావడం ఏంది, ఇక్కడ చెప్పులు అమ్మడం ఏంది, చెప్పులు ఎవరు వేసుకోవట్లేదు. కాబట్టి తను సార్ ఇలా ఉంది ఇక్కడ సేల్స్ అవ్వవు అని రిటర్న్ వచ్చేసింది. 3rd person మళ్ళీ తను ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇలా కాదు ఇంకోసారి ట్రై చేస్తా అని చెప్పేసి అప్పుడు ఒకటే హాఫ్ ట్రక్ ఇచ్చి ఇంకో సేల్స్ మ్యాన్ ఇచ్చి పంపించిండు. పంపిస్తే ఆ సేల్స్ మ్యాన్ అక్కడ వెళ్ళి కాల్ చేసి, సార్ నేను మీకు ఏం పాపం చేశాను, నాకు హాఫ్ ట్రక్కే ఎందుకు ఇచ్చి పంపించారు, ఇక్కడ చెప్పులు ఎవరు వేసుకోవట్లేదు, 10 ట్రక్కుల చెప్పులైనా కూడా ఇక్కడ సేల్ అవుతాయి అంటే అతను ఏం చేసిండు, ఇమ్మీడియట్ గా 10 ట్రక్కుల చెప్పులని పంపించిండు. అప్పుడు సేల్స్ మ్యాన్ కి 15% కమిషన్ ఉండే. దీని డిమాండ్ ఏం చేసిండంటే నాకు 30% కమిషన్ కావాలి, నేను 10 ట్రక్కుల చెప్పులు అమ్మేసుకొని వస్తా అని చెప్పిండు. 10 ట్రక్కుల చెప్పులని సేల్ చేసుకొని 30% కమిషన్ తీసుకొని తను రిటర్న్ అయ్యాడు. అంటే ఇక్కడ మోటివేషన్ ఏంటంటే దీంట్లో అవకాశాన్ని ఇప్పుడు అక్కడ ఏంటి వీళ్ళందరూ చెప్పులు వేసుకోవట్లేదు, 3rd person ఏం చూసిండు అక్కడ అవకాశాన్ని చూసిండు. ఇక్కడ చెప్పులు ఎవరు వేసుకోవట్లేదు అనుకునే దానికంటే వీళ్ళకి మనం ఎందుకు పరిచయం చేయొద్దు,
ఆ వేలో ఆలోచించి ఈ 10 ట్రక్ల చెప్పులని అమ్మేసుకుని వెళ్ళిపోయాడు. Yes. అంటే మన లైఫ్ కూడా అంతే సార్, అంటే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, అసాధ్యాన్ని సుసాధ్యం కూడా సుసాధ్యం చేశాడు. చేసిండు. Yeah, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. అంతే కదా సార్. Yes. మన రియల్ లైఫ్ లో కూడా అంతే. అంటే మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా ఉన్నది ఒకటే లైఫ్. Yeah. ఈ లైఫ్ లో ఆ కష్టాలని బాధల్ని ఇది ఉంది నాకు అంటే మనం బాధలో ఉండడం కంటే మనం వెళ్ళి బాధలో ఉండడం కంటే Yes. మనకు బాధ ఉంది ఈ దాని మీద ఫోకస్ చేయడం కంటే సొల్యూషన్ ఏంటి, Yeah. ఈ కష్టానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే ప్రతి సమస్య క్లియర్ అయిపోతుంది. Yes. నేను అక్కడ అది ఆ స్టోరీ ద్వారా ఇది నేర్చుకున్నాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా డబ్బు అనేది మన చుట్టూ ఉంది. ప్రతిదీ మనీ పైనే నడుస్తుంది. Yes. లైఫ్ అనేది మనీ పైనే నడుస్తుంది. మనీ లేనిది నడవదా అని అనుకుంటారు, బట్ మనీ లేకపోతే అసలు ఊపిరి కూడా ఆడదు. Yeah. కాబట్టి మనము సృష్టించుకోవాలి. Okay. ఈ రోజు నేను సార్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఒక 100 రూపీస్ కోసం బాధపడిన నేను ఈ రోజు వర్క్ నాకు వస్తుంటే నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నా. Yeah. హైర్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళని. Yeah. మీరు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాను. అంటే ఒక ఎంప్లాయీగా ఉన్న మీరు ఎంప్లాయర్ గా మారారు ఇప్పుడు. ఎస్ సార్. అంటే అవకాశము అలా నేను ఒక స్టోరీ ద్వారా నేను ఇంత దాన్ని మోటివేట్ అయ్యి నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇంకా ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయాలి. Yeah. చాలా మంది ఉమెన్స్ నాలాగా బాధపడే వాళ్ళు ఉంటారు. Yeah. కంపల్సరీ ప్రతి ఉమెన్ కి ఏదో ఒకటి ఉంటది. వాళ్ళు బయటికి వచ్చి నాకంటే ఒక గుర్తింపు కావాలని ప్రతి వాళ్ళకు ఉంటది. అది ఎలా వెళ్ళాలో తెలియదు. అది మనం ఆ రోడ్ మ్యాప్ అనేది మనం ఇస్తాం సార్. అంటే సాధారణ గృహిణిగా స్టార్ట్ అయిన మీ కెరియర్ ఇప్పుడు చూసుకుంటే వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంది. Yes, sir. ఎన్నో అప్రిషియేషన్స్ వస్తున్నాయి. Yes, sir. అంటే లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయింది. Yes, sir. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే నేను సంపాదిస్తున్నాను అనే దానికంటే నేను ఇంకా వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇంకొంతమంది ఉమెన్స్ ని ఇన్స్పైరింగ్ గా నన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకొని వాళ్ళు వచ్చి నేర్చుకొని వాళ్ళు సంపాదించడము, ఇట్లా ఇది చూస్తుంటే నాకు ఇది కదా లైఫ్ కి అచీవ్మెంట్ అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు మా కోసం మేడం ఇప్పుడు మీరు ఏఐని ఉపయోగించి వీడియో చేస్తారు కదా, సాంగ్స్ కూడా క్రియేట్ చేస్తారు కదా, అంటే లైవ్ గా మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివారు, పూర్తిగా తెలుగు మీడియం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అంటే చాలా మంది ప్రేక్షకులు కూడా ఒక సందేహం ఉంటది, ఇది మనతో అవుతుందా, నాకు ఇంగ్లీష్ రాదు అంటే కొంత భయంతో ఉంటది. వాళ్ళని క్లియర్ చేయడానికి ఒక సాంగ్ క్రియేట్ చేయగలరా? తప్పకుండా సార్. లైవ్ లో అంటే క్వశ్చన్స్ వచ్చినాయి సార్ నాకు కూడా, కొన్ని కామెంట్స్ కూడా వీడియో దాంట్లో వచ్చాయి. తెలుగులో ఇంటర్మీడియట్ వాళ్ళు తెలుగులో ఏ నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పించడం ఏంటి అని వేరే ఛానల్లో కూడా కామెంట్స్ వచ్చినాయి. దాన్ని మనం ఈ రోజు రిలీజ్ చేయడానికి ఆ డౌట్ ని, అంటే ఎవరికైతే డౌట్ ఉందో తెలుగు మీడియం అని ఇంటర్మీడియట్ అని ఒక మహిళ అని అసలు ఇంట్లో కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి నేర్చుకోవడం అని కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా సార్. నా పైన క్రియేట్ చేయండి సాంగ్. తప్పకుండా సార్. ఓకే సార్, 1 minute సార్. సార్ సాంగ్ క్రియేట్ అయింది, వినండి సార్. సదాచరి స్ఫూర్తి దీపం కష్టపడే మనసే ఆయన రూపం ప్రతిభను వెలిగించే మార్గం చూపే మంచి మనసే ఆయన స్వప్నం. చూసారు కదా సాంగ్ ఎంత చక్కగా క్రియేట్ చేశారో. అంటే నిమిషాల్లోనే ఎవరి పేరు మీదైనా సాంగ్ క్రియేట్ చేయొచ్చు, పోస్టర్స్ రెడీ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, ప్రమోషనల్ వీడియోస్ చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ చేయొచ్చు. అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనకి ఏం కావాలో అది మన ఓన్గా క్రియేట్ చేయొచ్చు. సో ఈ కోర్స్ని తను నేర్చుకోవడంతో పాటు దీనివల్ల కలిగే ప్రయోజనాలని ఇతర మహిళలకు కానీ తన సోటి మహిళలకు కానీ వాళ్ళకి కూడా నేర్పించాలనే తపనతో, వాళ్ళు కూడా వృద్ధి చెందాలనే ఆశయంతో తను ఒక ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ని నేర్పిస్తుంది. కవిత గారు, మీకు ఈ కోర్స్ నేర్పించింది ఎవరు? సార్ నాకు ఈ కోర్సు నిఖిల్ గుండా సార్ తను అంటే నేను గంప నాగేశ్వరరావు సార్ నేను స్టూడెంట్ని కాబట్టి సార్ కూడా
సార్ గంప నాగేశ్వరరావు సార్ స్టూడెంట్. అండ్ సార్ క్లాసెస్ ని స్టేటస్ లో పెట్టుకోవడం వల్ల నాకు ఆ క్లాసెస్ అనేటివి వచ్చినాయి. నిఖిల్ గుండా సార్ కి నేను రుణపడి ఉంటాను సార్ లైఫ్ లాంగ్. ఎందుకంటే నాకు ఇంత ఫేమ్ తీసుకొచ్చి అండ్ దాంతో పాటు నేను ఇంకా ఉమెన్స్ కి ఎంపవర్ చేయడం. ఇంతవరకు అంటే ఎంత మందికి మీరు ఈ కోర్స్ నేర్పించారు? సార్ నేను ఇప్పటి వరకు 200 మెంబర్స్ అయ్యారు. ప్రెసెంట్ ఈ ఏప్రిల్ బ్యాచ్ లో 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే, అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే మీరు మీ దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి, చాలా మంచి రెస్పాన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు. వాళ్ళు ఈ సాంగ్స్ క్రియేట్ చేస్తూ ఆ క్రియేషన్స్ అన్ని దాంట్లో చేస్తూ వాళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళకి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ ఎవరైతే కంపెనీస్ నుండి వాళ్ళు జాబ్ చేస్తున్న దగ్గర నుంచి వాళ్ళకి అప్రిషియేషన్స్, వీళ్ళ పేరు గుర్తు పెట్టుకోవడం, నంబర్స్ తీసుకోవడం, వాళ్ళు అది హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకోవడం. ఒక పద్మ మేడం అని తను చాలా ఎమోషనల్ అవుతూ నాకు కాల్ చేసింది సార్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి. తను అన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేసిన, అన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో ఉన్నా, ఇంట్లో గానీ బయట గానీ వాళ్ళ హస్బెండ్ కూడా ఏదైనా చేస్తానా చేసినవులే ఇదేంటి అదేంటి అంటే ఆ కంపెనీలో కూడా తిన పేరు కూడా ఎవరికి తెలియదు. ఈ క్రియేషన్స్ తర్వాత వాళ్ళ కంపెనీలో ఒక ఆఫర్ వచ్చింది ఏంటంటే తనకి ఈవెంట్ ఉండే. ఆ ఈవెంట్ లో ఒక సాంగ్ వాళ్ళ సిఇఓ పైన అండ్ కంపెనీ ఎంప్లాయీస్ పైన, కంపెనీ పైన ఒక మంచి సాంగ్ క్రియేట్ చేసి వినిపించిందంట సార్. అప్పటి వరకు పద్మ మేడం అంటే ఎవరికి తెలియదు. ఆ సాంగ్ విన్న ఆ సిఇఓ అమెరికా వాళ్ళది, తెలుగు కూడా సరిగా రాదంట, కాకపోతే సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆ సాంగ్ విన్న తర్వాత మేడం కి అప్రిషియేషన్స్, మేడం ని పిలిచి కంగ్రాచులేషన్స్ చెప్పి అంటే చాలా బాగా క్రియేట్ చేసినాం అని చెప్పేసి నంబర్ తీసుకొని సేవ్ చేసుకున్నారంట. అప్పుడు కంపెనీ మొత్తం తను ఎవరో తెలిసిపోయింది. ఇంకా తనకి ఇలా టాలెంట్ ఉంది అని అందరికి తెలిసింది. హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి మార్నింగ్ 5 o'clock కి ఆల్ చేసి ఏడ్ చేసింది సార్. తను ఏడిస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. అంటే ఇలా అంటే వాళ్ళ హ్యాపీనెస్ అచీవ్మెంట్స్ ని నాతో షేర్ చేసుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది సార్. ఓకే, మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే పట్టుదలతో పాటు, కృషితో పాటు మనం ఏదైతే ఇష్టమో ఆ రంగంలో రాణించాలంటే దానికి తగ్గట్టుగా కష్టపడితే ఆ ఫలితం ఉంటుందని నిరూపించారు గణగోని కవిత గారు. సో మన కరీంనగర్కి చెందిన కవిత గణగోని గారు తనకు నచ్చిన రంగంలో ఇంత ప్రావీణ్యత సంపాదించి తన టాలెంట్ని ఇతరులకు కూడా నేర్పిస్తూ వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరొక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నేను మీ సదాచారి, సుమన్ టీవీ.